గోదావరి నదీమ తల్లి ఔన్నత్యాన్ని వివరించే తల్లి గోదావరి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్య పరంపర గోదావరి. గోదావరి కేవలం ఒక నది మాత్రమే కాదు. గోదావరి ఒక జలాధిదేవత, మహాసాధ్వీమ తల్లి, మాతృస్వరూపం. తరతరాలుగా గోదావరి నదీమ తల్లిని ఆసరా చేసుకుని ఎన్నో నాగరికతలు వెల్లివిరిశాయి. మరెన్నో రాజవంశాలు వృద్ధి నొందాయి. చరిత్ర సృష్టి జరిగింది. కళలు పల్లవించాయి. కమనీయ కథనాలు ప్రభవించాయి. భూమిని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నిరంతరం పరుగులు పెడుతూ ఉంటుంది. పాడి పంటలు, పశుపక్ష్యాదులు పెంపు చేయడానికి అహోరాత్రాలు పరిశ్రమిస్తూ ఉంటుంది. దక్షిణ భారతావని అతి పెద్ద నది గోదావరి. పలు రకాల పసిడి పంటలు, పండుగలు, పబ్బాలు, జాతరలు, కొలుపులు, ఉత్సవాలు, మెరవణుల నెలవు ఈ అద్వితీయ గోదావరి. ఇటికి చెరిగిపోని భాగ్యసిరి గోదావరి. ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి మన జీవన నాదం, మన జాతి సాంస్కృతిక వేదం.
అణువణువులోనూ దైవత్వాన్ని దర్శించే భరతఖండంలో గోదావరి మాతకు ప్రణమిల్లడంలో ఆశ్చర్యమేముంటుంది? గోదారమ్మ సమస్త ప్రాణులకు ఓ ఆశీర్వచనం, ముఖ్యంగా మానవ జగత్తుకు అభయహస్తం. ఆ అఖండ నదీమ తల్లి ఒడిలో ఎన్నో కొండలు, కోనలు, వాగులు, వంకలు, జంతువులు, పక్షులు, కీటక ప్రాణులతో సహా మనుషులు, దేవుళ్ళు కొలువు తీరి ఉన్నారు. ఋషులు, యోగులు, దైవజ్ఞులు సేదదీరారు. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్య పరంపర గోదావరి. జీవాత్మ పరమాత్మల విశిష్ట అనుసంధానం గోదావరి. గోదావరి నదికి పాపాలను ప్రక్షాళన చేసి సకల శుభాలను ఒనగూర్చే శక్తి ఉన్నదని ప్రజలు విశ్వసిస్తారు. గోదావరి నది భారతదేశపు పశ్చిమ కనుమల సమీపంలోని బ్రహ్మగిరి చాళ్ల నుండి తూర్పు కనుమల లోగిలి నందలి బంగాళాఖాతం వరకు సల్పే ప్రయాణ దూరం రమారమి 1465 కిలోమీటర్లు. నేటి మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర గల త్రయంబకం పరమ శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటే. త్రయంబకేశ్వరం గోదావరి నది జన్మస్థానం. గోదావరిని త్రయంబక తనూజ అని కూడా వ్యవహరిస్తారు. నిర్మలమైన సహ్యపర్వత శిఖరం పైన గోదావరి నదీ తీర ప్రదేశాల్లో నివసిస్తూ దర్శన మాత్రాన పాపాలను పోగొట్టే త్రయంబకేశ్వర స్వామికి ప్రణామాలు. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. అద్భుత విగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జన ప్రియ కేశవ శివ. త్రయంబకేశ్వరుడు అంటే
3 కన్నులు కలిగిన త్రినేత్రధారి పరమశివుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులను 3 నేత్రాలుగా ధరించినవాడు పరమశివుడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థానాల సంరక్షకుడిగా కూడా త్రయంబక శబ్దాన్ని ఆపాదిస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధినిం అనే మృత్యుంజయ మహామంత్రంలో మమ్మల్ని మృత్యువు నుండి విముక్తుల్ని చేయండి అని పరమేశ్వరుణ్ణి సాధకులు ప్రార్థిస్తారు. ముక్కంటిని మెప్పించి భగీరథుడు గంగను, గౌతమ మహర్షి గోదావరిని దివి నుండి భువికి రప్పించారని పురాణ కథనం. కారణాంతరాల వల్ల మహాశివుడు గంగను తన భార్యగా చేసుకొని తన జటాజూటన్నందు అట్టిపెట్టుకున్నాడు. ఆ సమయంలో భూలోకంలో వర్షాలు లేక ప్రజలు కరువు కాటకాలకు లోనయ్యారు. క్షామ నివారణకు గౌతమ మహర్షి త్రిమూర్తుల కటాక్షానికై తపస్సు ప్రారంభించాడు. త్రిమూర్తుల అనుగ్రహం మేరకు గౌతమ మహర్షి ఉన్న పరిసరాలు మాత్రం సుభిక్షంగా మారాయి. ఆ విశేషాలను తిలకించేందుకు ఎందరో మునిపుంగవులు ఆశ్రమానికి వస్తూ ఉండేవారు. ఈ నేపథ్యంలో గంగను పరమేశ్వరుడి నుండి వేరు చేయాలన్న పార్వతీదేవి తలంపుతో మునివేషధారి అయి వినాయకుడు గౌతమ మహర్షి ఆశ్రమానికి విచ్చేస్తాడు. గణపతి ఒక మాయాగోవును సృష్టించి సుభిక్షమైన గౌతముని పంట పొలాలపై పంపిస్తాడు. పంటలను నాశనం చేస్తున్న ఆవుపై గౌతమ మహర్షి ఓ దర్భను మంత్రించి విసిరి దాని మరణానికి కారణమవుతాడు. అంతటా గౌతమ మహర్షికి గోహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపం పోవాలంటే శివుడి జటాజూటంలో ఉన్న గంగను గోభస్మంపై ప్రవహింపచేయాల్సి వస్తుంది. తన తపస్సుతో పరమాత్ముడిని మెప్పించిన గౌతముడి కోర్కె మేరకు దివి నుండి భువికి దిగివచ్చిన గంగా ప్రవాహమే ఈ ప్రాంతంలో గోదావరి నదిగా ప్రసిద్ధి నొందింది. సాక్షాత్తు పరమశివుడి పద సన్నిధి నుండి ప్రారంభమైన జలోద్భవం సుందరమైన తనువు దాల్చి సొబగులు సోయగాలు అద్దుకుంటూ కీర్తనలు రాగాలు ఆలపిస్తూ సయ్యాటలు ఆడుతూ వయ్యారాలు పోతూ వంపు సొంపులను పొదవుకుంటూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలాభరణంగా భాసిల్లుతూ ఉంటుంది. గోదావరి మాత పయనం కవి సార్వభౌముడైన శ్రీనాథుడి పద్యంలో ఎంత హృద్యంగా ఒదిగిందో వినండి. త్రయంబకాచల శిఖరాగ్రమందును దయించి పొదలి ఆర్యావర్త భూమి ధరిసి మలగి దండకవని మధ్య భాగమున నా ప్రస్రవణాచల ప్రస్థమురసి పట్టిస శ్రీ వీరభద్రేశు సేవించి క్షేత్ర సోమేశు మందిరముడాసి ఏచి అనంత భోగేశ్వర స్థానంబు రుద్రపాదములపై త్రోవగాగా కోటిపల్లీషు కోమలాంగ్రలకు మృక్కి కుండలాముఖ క్షేత్రంబు గుస్తరించి భీమమండల డాపల పెట్టుకొనుచు గౌతమీ గంగ లవణాబ్ది కౌగలిల్చే. పావన గోదావరి గంగా తరంగ డోలికల్లో వెలిసిన వివిధ క్షేత్రాలను వర్ణిస్తూ విహారార్థం బయలుదేరే యాత్రికులకు వివరాలు విశదపరిచే రీతిన ఎంత మనోహరంగా వర్ణించాడో కదా శ్రీనాథ కవి సార్వభౌముడు. గోదావరితో తమ అనుబంధాన్ని అక్షరబద్ధం చేసిన వారిలో ఎందరో కవులు, కళాకారులు, గాయకులు, రసపోషకులు ఉన్నారు.
వారందరూ పావన గోదావరి మహత్యాన్ని ఎరిగినవారే. మహాకవి మారన తన పద్యంలో సురుచిమగు సహ్యాన గోత్తరమున విలసిల్లుచుండు దద్దయం గోదావరి తత్ప్రదేశము మనోహరము పవిత్రము మునీంద్రు అఖిల ధరిత్రి. కందుకూరి వీరభద్రరావు గోదావరిని ఉద్దేశించి తాను చెప్పే కథను వినమని మొరపెట్టుకుంటున్నాడు. పూత గోదావరీ దేవి పుణ్యసతివి, పూత గోదావరీ దేవి పుణ్యసతివి, గత శతాబ్దాల కష్ట సుఖాల నెల్ల ఓడగట్టిన జీవన ఓసుగాత్రి. ఆలకింపు ముసుంత నీ అలలు నిలిపి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారైతే గోదావరి పావనోదార వాప్పూర మఖిల భారతము మాదన్ననాడు. గోదావరి పావనోదార వాప్పూర మఖిల భారతము మాదన్ననాడు. పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు, గౌతమీ గంభీర గమనమునకు అంటూ ఎంతో ఉత్తేజితులైనారు. ఎన్నో నిగూఢ మార్మిక రహస్యాలకు ఆశ్రయపాత్రమైన గోదావరి ఒడ్డున గల దండకారణ్య సీమలోనే శ్రీ సీతారామచంద్రుల వనవాసం సాగింది. రామాయణ ఐతిహాసంలోని కీలక ఘట్టాలకు వేదిక అయింది. అందుకు భద్రాచలం దగ్గరి పర్ణశాల సాక్ష్యం. రామాయణం కిష్కింధాకాండలో దక్షిణాపథం నందలి నదులలో మేటి అయిన గోదావరిని ప్రస్తావించడం జరిగింది. మహాభారతం భీష్మ పర్వంలో భారతదేశంలోని నదుల కథనాలలో గోదావరి పేర్కొనబడింది. గోదావరీం నర్మదాంచ బాహదాంచ మహానదీం, గోదావరీం నర్మదాంచ బాహదాంచ మహానదీం, శతద్రూం చంద్రభాగాంచ యమునాంచ మహానదీ. గోదావరి నదీమ తల్లి గమనాన్ని అనుసరించి ఎన్నో దివ్యక్షేత్రాలు వెలిశాయి. గుళ్ళు గోపురాలు ఎదిగాయి. ఎందరెందరో దేవుళ్ళు వేల్పులు కొలువుదీరారు.
తీర్థ విధులు, పిండ ప్రదానాలు, క్రతుకర్మల నిమిత్తం ఎన్నో ఘాట్లు, స్నాన స్థలాలు, ప్రాంగణాలు నిర్మితమయ్యాయి. దేశంలో గంగానది తరువాత రెండవ అతిపెద్ద నది గోదావరి. తుల, ఆత్రేయ, భరద్వాజ, గౌతమి, వృద్ధ గౌతమి, కౌశిక, వశిష్ఠ అను 7 గోదావరి పాయలు సప్త గోదావరులు. నది జీవనవాహిని. నదిని అనుసరించే ప్రాణి జీవనం, ముఖ్యంగా జనజీవిక వెల్లివిరిసింది. తమని వరదలతో ముంచెత్తకుండాను, తమకు ఇహపరలోకాల్లో సుఖశాంతులు ప్రసాదించాలని, పాడి పంటలతో తులతూగేటట్లుగా అనుగ్రహించాలని వేడుకుంటూ నదీమ తల్లికి సలిపే కృతజ్ఞతాసూచక పండుగలే తీర్థోత్సవాలు, పుష్కరాలు, కుంభమేషాది 12 రాసులందు సర్వశుభగ్రహమైన గురుడు సంచరించే సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కర కాలంగా నిర్ణయించడం జరుగుతుంది. దేవగురువు బృహస్పతి మేషరాశిలో సంచరించేటప్పుడు గంగానదికి, వృషభ రాశిలో గోచరించే సంవత్సరంలో నర్మదా నదికి, మిథున రాశి తోడైనప్పుడు ఆ ఏడాది సరస్వతీ నదికి, గురువు కన్యా రాశిలో సంచరించేటప్పుడు కృష్ణానదికి, ఇలా ప్రశస్తమైన 12 నదులకు ఆయా రాశుల గమనాన్ని బట్టి పుష్కర సమయాలు సంభవిస్తాయి. పుణ్యప్రదాయిని గోదావరమ్మ తల్లికి మాత్రం బృహస్పతి సింహరాశిలో సంచరించేటప్పుడు పుష్కరాలు జరుగుతాయి.
పుష్కరం అంటే ఒక పవిత్ర సమయం. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేది. పుష్కరానికి సమృద్ధం, ఓషధి విశేషం, మేఘరాజం, ఆకాశం, నీరు అనే నానార్థాలున్నాయి. పుష్కర కాలంలో బ్రహ్మ సర్వదేవతా సమన్వితుడై పుష్కరిణితో కలిసి సంబంధిత నదిలో ఆవాహనై ఉంటాడు. ముక్కోటి దేవతలు, ఇతర దైవగణాలు, పితృదేవతలు ఆవాహన అయి ఉండే ఈ కాలం అత్యంత మహిమాన్వితం. ఆ నదీ జలాలు ఓషధి విశేషాలుగా సర్వపాప సంహారం చేసేట్లుగా ప్రభావితమవుతాయి. జలానికి జీవశక్తి పెరుగుతుంది. ఈ కారణంగానే పుష్కర స్నానాలు, దానాలు పుణ్యప్రదాలు. తద్వారా చేసే వివిధ రకాల క్రతుకాండ, పిండ ప్రదానాలు ఊర్ధ్వలోకాల్లోని పితృదేవతలను సంతృప్తిపరుస్తాయని నమ్మకం. గోదావరి పరీవాహక ప్రాంతం ఎన్నో ఆదిమ తెగలైన శబరులు, కోయలు, గోండులు, కొండదొరలు, కొండకాపులు మొదలైన జాతులకు నెలవు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, విశాలమైన మైదానాల్లో ఎందరో గిరిజనులు తమ బతుకులు పండించుకున్నారు. వనవాస కాలంలో శ్రీరాముడిని పడవెక్కించి తీరం దాటించిన గుహుడు, శ్రీరామచంద్రమూర్తికి ఎంగిలి రేగు పండ్లను తినిపించిన శబరి ఈ నేల మూలవాసులే. గోదావరి పరివాహక ప్రాంతం చాలా సారవంతమైంది. దట్టమైన అడవులు, వన్య జంతువులు, ముడి ఖనిజాల లభ్యత, పాడి పంటల పెంపు అవకాశం ఓ మహోన్నత మానవ వికాసానికి దారితీసింది. తొట్ట తొలుత ఆటవిక తెగలతో కూడిన గణరాజ్యాలు ప్రాబల్యం వహించిన బలీయమైన మౌర్య సామ్రాజ్యం ఆవిర్భావంతో ఎన్నో మార్పులు చేర్పులు పొడసుపాయి. బౌద్ధ, జైన మతావలంబన సైతం ఇక్కడ వేళ్ళూనుకుంది. చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక, మతైక పరిణామాల్లో భాగంగా చోళులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, గాంగులు, విజయనగరాధీశులు, ముస్లిం రాజులు, బ్రిటిష్ వారు ఈ ప్రాంతంపై ఆధిపత్యం వహించారు. ముఖ్యంగా తూర్పు చాళుక్య చక్రవర్తి రాజరాజ నరేంద్రుడి పాలనా కాలంలో వేంగీ దేశంగా పిలువబడ్డ ప్రస్తుత రాజమహేంద్రవర ప్రాంతం అనేక కళలకు కాణాచి. ఈయన హయాంలోనే తెలుగు భాషకు మహోపకారం జరిగింది. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య భట్టు సంస్కృతంలోని మహాభారత ఐతిహాసాన్ని తెలుగు భాషలోనికి తర్జుమా చేశాడు. తద్వారా పవిత్ర గోదావరి తీరం 1000 ఏండ్ల క్రితమే తెలుగు భాషకు రాజరికపు హోదాన్ని సాధించి పెట్టింది. అప్పటి నుంచి తెలుగు నుడికారపు సొబగుల నడుమ వికసించిన మహాభారతం తదితర గ్రంథాలు తెలుగు ప్రజలకు మరింతగా అందుబాటులోకి వచ్చాయి. సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కవితార్ధయుక్తిలో, సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కవితార్ధయుక్తిలో, నారసిమేలునా నితరులు అక్షర రమ్యతనాదరింప, నానారుచిరార్ధ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునల్, మహాభారత సంహితారచన బంధురుడయ్య జగద్ధితంబుగన్, జగద్ధితంబుగన్. గోదావరి నది నైసర్గిక స్వరూపం విలక్షణం.
పడమటి కనుమల్లో పుట్టి దక్కన్ పీఠభూమి మీదుగా తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1067 మీటర్ల ఎత్తున, అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం గోదావరి పుట్టినిల్లు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆగ్నేయ దిశగా పయనించి రాజమండ్రికి 97 కిలోమీటర్ల దిగువన సాగర సంగమం చెందుతుంది ఈ నదీమ తల్లి. పేరుకు 1465 కిలోమీటర్ల పొడవైన నది అయినప్పటికీ దీని మొత్తం పరివాహక ప్రాంతం రమారమి 3,12,812 చదరపు కిలోమీటర్లు. పరివాహక ప్రాంతం పరిధి దృష్ట్యా తీసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో కలిపి దాదాపు దక్షిణాపథం ప్రాంతాలన్నీ గోదావరి నదీ ప్రభావాన్ని మన్నించేవే. ఆయా రాష్ట్రాల గుండా ప్రవహించే ప్రాణహిత, శబరి, మంజీర, మధుర, ఇంద్రావతి, పెన్గంగ, వైన్గంగ, ప్రవర తదితర నదీ ప్రవాహాలతో పాటు అనేకానేక ఉపనదులు, ఏరులు, కాలువలు, వాగులు, వంకలు గోదావరి నదిలో ఐక్యం అవుతూ వస్తాయి, విరాట్ స్వరూపాన్ని ఇస్తాయి. దాంతో సువిశాల జలసామ్రాజ్యంగా గోదావరి రూపుదాలుస్తుంది. గోదావరి బేసిన్లో జూన్ నుండి సెప్టెంబర్ మాసాల నడుమ నైరుతి ఋతుపవనాల మూలంగా వర్షపాతం నమోదవుతుంది. కొన్నిసార్లు వరదలు కూడా ఊపెత్తుకునే అవకాశం ఏర్పడుతుంది. వరదలతో ఉరకలెత్తే గోదావరి మహోగ్ర రూపాన్ని కవి, చిత్రకారుడు అడవి బాపిరాజు గారు తన గేయంలో హృద్యంగా వర్ణించారు. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. కొండల్లు ఉరికింది కోనల్లు నిండింది, కొండల్లు ఉరికింది కోనల్లు నిండింది. ఆకాశగంగతో హస్తాలు కలిపింది, ఆకాశగంగతో హస్తాలు కలిపింది. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. గోదావరి, గోదావరి. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం గోదావరి జిల్లాల ద్వయం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు పెద్ద ఎత్తున ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. రాశిలో, వాసిలో వాటిదే అగ్రస్థానం. గోదావరి తనపై నిర్మితమైన పలు పెద్ద పెద్ద ఆనకట్టలు, ఆక్విడక్ట్లు, కరకట్టలు, వంతెనలు, కాలవల ద్వారా అమృత జలాలను రైతుల భూముల్లోకి ప్రవహింపజేసి ముక్కారు పంటలకు దోహదపడుతుంది. అపర భగీరథుడుగా పేరుగాంచిన బ్రిటిష్ అధికారి సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద నిర్మించిన బ్యారేజీ గోదావరి సీమ డెల్టాకి ఒక గొప్ప వరం. గోదావరమ్మ మానసపుత్రుడిగా మన్ననలందుకుంటున్న కాటన్ దొర ఇతర దేవుళ్లతో సమానంగా పూజలందుకుంటూ ఉండడం గమనార్హం. జల రవాణా, రోడ్డు రవాణా, రైలు వంతెన మార్గాలు మనుషులు పరస్పరం కలుసుకొనడానికి, ఆర్థిక సంపద పెంపుదలకు దోహదం చేస్తున్నాయి. తద్వారా ఒక ఆరోగ్యకరమైన, వృద్ధిదాయకమైన సమాజం మనగలగడానికి ఉపకరిస్తున్నాయి.
ఈ పురోభివృద్ధి పరిమళాలు కడియం పూల తోటల్లో మనం ఆఘ్రాణించవచ్చు. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండల పరిసరాలు అసాధారణంగా దేశంలోనే అద్భుతమైన పుష్పవనాలకు పేరుగాంచాయి. వందలాది రకాల పుష్పాల సోయగాన్ని ఇక్కడ మనం వీక్షించవచ్చు. ఈ నందనవనాలు గోదారమ్మ తల్లి సిగలో ఒదిగిన అనర్ఘ పుష్పరత్న పోతికలు. పువ్వులతో నవ్వులతో బృందావనమాడి పువ్వులతో నవ్వులతో బృందావనమాడి. ఐతిహాసిక, పౌరాణిక, చారిత్రక, ప్రాకృతిక ప్రాధాన్యమున్న గోదావరి ప్రాంత అరణ్య సీమ భూమాతకు పచ్చల పథకం. ఈ హరిత ప్రాంత పరిరక్షణకై ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. గోదావరి డెల్టాలోని కొల్లేరు సరస్సు ఎన్నో రకాల పక్షి జాతులకు పెట్టని కోట. 6000 కిలోమీటర్ల దూరం నుండి కూడా పక్షులు ఇక్కడకు వలస వస్తాయి. చక్కని వెచ్చని ఫ్లెమింగోలు, గూడబాతులు, సముద్ర రామచిలుకల విన్యాసాలు చూసి తీరవలసినది. తరతరాలుగా మానవులకు పక్షులకు నడుముగల సయోధ్యకు సంకేతం ఈ కొల్లేరు అభయారణ్యం. అంతేకాకుండా పర్యావరణంలో ప్రధాన పాత్ర వహించే మడ చెట్లకు నిలయమైన కోరింగా అభయారణ్యం, కిన్నెరసాని, పాపికొండలు, కవ్వాల్, ప్రాణహిత అభయారణ్యాలు, ఇంకా ఇతర అనుబంధ రాష్ట్రాలలోని రక్షణ వాటికలు, వివిధ వృక్ష పక్షి జంతు కీటక మత్స్యప్రాణులకు ఆశ్రయ ప్రాంతాలు. జింకలు, గుప్పులు, కొళుతులు, నీల్గాయలు, ఎలుగుబంట్లు, పులులు, అడవి దున్నలు, కొండ చిలువలు, రాచనాగులనే కింగ్ కోబ్రాలు, నెమళ్ళు, అడవి కోతులు, జలరంజక పక్షులు తదితర అనేకానేక వన్య జీవజాతులు గోదావరి తీర అడవులలో సహజీవనం చేస్తున్నాయి. కానైతే చాటుమాటు వేట, ఇతరత్ర వన విధ్వంసం వల్ల, పర్యావరణ విలుప్తం వల్ల ఒకప్పుడు విపరీతంగా తిరుగాడిన పెద్ద పులుల సంఖ్య తగ్గిపోయింది. అదే కోవలో తమ పదఘట్టనలతో నేలను దద్దరిల్ల చేసిన పర్వతాల లాంటి భారీ శరీరాల అడవి దున్నలు కనుమరుగవుతున్నాయి. మొసళ్ళు మృగ్యమయ్యాయి. ఆట్టర్లనే ముచ్చటైన ప్రాణులు అదృశ్యమయ్యాయి. ఇప్పటికైనా జీవ వైవిధ్యపరంగా మరిన్ని సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. నదీనాం సాగరో గతిః అనేది ఒక నానుడి. సమస్త నదులకు సాగర పరిష్వంగమే గమ్యస్థానం. నది ఎక్కడో పుట్టి ఎన్నో ఇక్కట్లు, అవరోధాలను అధిగమిస్తూ త్రోవలో ఎంతో మందికి భక్తి ముక్తులను ప్రసాదిస్తూ పశుపక్ష్యాదులను అలరిస్తూ ముందుకు సాగి సాగర గర్భంలో సగౌరవంగా సంలీనమై ముక్తి నొందుతుంది. గోదావరి నది పశ్చిమ కనుమల నుండి పైన మందుకుని ఎన్నో కొండలు, కోనలు, మైదానాలను మురిపిస్తూ తూర్పు కనుమలను తడిమి బంగాళాఘాతంలో సంగమిస్తుంది.
ప్రధానంగా ఒక నదీపాయ కాకినాడ సమీపాన యానం దగ్గర సముద్రంలో కలుస్తూ ఉండగా మరొక పాయ అంతర్వేది వద్ద ఐక్యం చెందుతుంది. ఈ సముద్ర సంయోగానికి గుర్తుగా అన్నట్లు అంతర్వేది వద్ద శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం వెలిసింది. హరే నారసింహ మహావుగ్రసింహ విభో పాపనాశ లక్ష్మీ హృదయవాస మహారుద్రభూతేశ్వరం లక్ష్మీనాథం సదా పాహి మాం దేవ శ్రీనారసింహ మహావుగ్రనేత్ర అహోరుద్రగాత్ర మహాదేవమిత్ర మహామహి. అక్కడే ఒక ప్రాచీన శివాలయమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిని దర్శించవచ్చు. పాహి మాం దేవ శ్రీనారసింహ సుధాహృదయ శ్రీశ సదా ధాత్రిపోష. జీవుడు తన పరిణామ సాధనతో దేవుడితో భగవదైక్యం చెందడమే ఈ ఆలయాలు దైవధామాల అంతరార్థం. ప్రాణి అంతిమంగా పరమాత్మునిలో సంలీనం కావడమే తన జన్మకు సార్థకత. ఈ విషయంలో గోదావరి మాత సముద్ర సంగమం మనకు ఆదర్శం. తెలుగు కవులు తమ రచనల్లో గోదావరిని దక్షిణ గంగ, గంగమ్మగా, గోదారమ్మగా, త్రయంబక తనూజగా, సప్తగోదారమ్మగా, గౌతమీ సింధుగా ఇలా ఎన్నో పేర్లతో పలకరించడం కనిపిస్తుంది. అంతగా జనజీవితాల్లో ఈ నదీమ తల్లి పెనవేసుకుపోయింది. గోదావరి పాడి పంటల సమృద్ధత్వంతో జనభుక్తిదాయినే కాదు, ముక్తిదాయిని, శక్తి సంధాయిని కూడా. ఆ మహా గోదావరమ్మ తల్లికి శతకోటి వందనాలు.